సో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ అనేది 2025లో జాయిన్ అవ్వచ్చాం. కొంతమంది స్టూడెంట్స్ దీని గురించి నన్ను అడగడం జరిగింది. ఈ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో 2022లో స్టార్ట్ అయింది. యాజ్ పర్ దేర్ వెబ్సైట్ 2022లో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్స్ నుంచి అశోక్ నగర్లో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, జనరల్గా ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. సో నేను కూడా మా రిలేటివ్లో ఒక అమ్మాయిని జాయిన్ చేపిద్దాం అనుకున్నప్పుడు సో ఆన్లైన్లో ఇంటర్నెట్ మొత్తం బ్రౌజింగ్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న టైంలో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ అంటే అడుగుతున్నారు, ఏకమ్ ఐఏఎస్ అకాడమీ బాగుందా, జాయిన్ అవ్వచ్చా, నన్ను కూడా కొంతమంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు రీసెర్చ్ చేస్తున్నాను. మీరు కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఈ విషయాలు రీసెర్చ్ చేసి జాయిన్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. బ్లైండ్గా బ్లంట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొన్ని వీడియోస్ చూసేసి నాట్ ఓన్లీ ఏకమ్ ఐఏఎస్, ఎనీ అకాడమీ, ఎనీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మనం ఏంటి అంటే దానికి సంబంధించి మనం ఆఫ్లైన్లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత దేశం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ టైం ఆల్సో. ఎందుకంటే మనం ఏదో మనీ పెడుతున్నాము, జాయిన్ అవుతున్నామని కాదు, కానీ టైం ఒకవేళ మనము రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోకపోతే మనము డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే సో డెఫినెట్లీ ఇక్కడ ఏదైతే ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఉందో 2025లో జాయిన్ అవ్వచ్చు అంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, లిమిటెడ్ ఉన్నారా లేదా, మ్యాక్సిమం 50 to 70 ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగా కాదా అది క్రాస్ వెరిఫై చేసుకోండి. దాంతోపాటు ఫ్యాకల్టీ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. జనరల్గా ఏంటి అంటే ఈ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడెక్కడ టీచ్ చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొంత రీసెర్చ్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంతమంది ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలామంది కొన్ని జనరల్గా ఏకమ్ ఐఏఎస్ అకాడమీ కాదు కానీ కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్సీ క్లియర్ చేసామంటారు, యూపీఎస్సీ క్లియర్ చేసాము, ఐపీఎస్ అయిపోయాము, ఐఏఎస్ అయిపోయాము అంటారు. ఓకే, కానీ ఎప్పుడు క్లియర్ చేసావు, కొంతమంది మెయిన్స్ అయిపోయింది, నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. రియాలిటీ ఎంత అనేది మనం అడగలేము, అది కాని పని. సో కానీ తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రిఫండ్ పాలసీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అనుకున్న టైంకి అనుకున్న ఊరికే ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీస్ మార్చడం లేకపోతే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో రిఫండ్ పాలసీ ఇస్తారనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ అంటే ప్రాపర్ టీమ్ ఉందా లేదా అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, ఏకమ్ ఐఏఎస్ అకాడమీ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఈ టెస్ట్ సిరీస్ విషయంలో డంప్ చేస్తూ ఉంటాయి. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఢిల్లీవి అక్కడెక్కడ తీసేసుకొని డంప్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా సపరేట్గా టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడానికి, ఆ టెస్ట్ ప్రిపేర్ చేయడానికి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి సపరేట్ ఒక కాంటెంట్ టీమ్ ఉందా లేదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెంటర్షిప్ అనేది మాటలకే పరిమితమైందా, నిజంగా గైడ్ చేస్తున్నారా. తర్వాత యూపీఎస్సీ ర్యాంకర్స్ ఇప్పుడు ఎంతవరకు ఎండోర్స్ చేశారు. చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా కొంతమంది అన్ని ఇన్స్టిట్యూట్లకు పోతా ఉన్నారు. అలా కాకుండా నాకు సో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ నుంచి నాకు పర్టికులర్గా మెయిన్స్లో హెల్ప్ అయింది, లేకపోతే నాకు ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది. సో అలా ఎంతమంది చెప్పారు, ఎక్కువ మంది చెప్పారా లేదా. డెఫినెట్లీ రీసెంట్గా 2022 లాస్ట్ 3 years నుంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కాబట్టి మరి ఎక్కువ మంది ఉండకపోవచ్చు, బట్ కమాండబుల్ అయితే జాబ్ అని చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరిని అడిగి తెలుసుకోవాలి, వన్యరాజు చెప్పడు, సిఓసి చెప్పదు. అక్కడ ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. సో అడగండి, సార్ మేము ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మా క్లాసులు వింటాము, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నామని. సో అడిగి తెలుసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. అండ్ ప్రాపర్ స్కెడ్యూల్ ఫ్రీక్వెంట్లీ మార్చకూడదు. ఒక స్కెడ్యూల్ పెట్టేసి దాని ప్రకారం వెళ్ళాలి. అలా ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా లేదా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోల్ ఇన్ యూపీఎస్సీ జర్నీ. సో అది అవుతుందా లేదా అది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, మెటీరియల్స్ ఇస్తున్నారా లేదా, స్టాండర్డ్ మెటీరియల్స్ లేకపోతే ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ అవన్నీ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా, హ్యాండ్ అవుట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారా లేదా, సో అది కూడా మీరు స్టూడెంట్స్ అడిగి తెలుసుకోవాలి. దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్రీగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇస్తున్నారా లేదా. ఈ రీసెంట్ డేస్లో యూపీఎస్సీతో పాటు చాలా ఇన్స్టిట్యూట్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, కొంతమంది యూపీఎస్సీతో పాటు ఓన్లీ గ్రూప్ 1 ఇస్తున్నారు, కొంతమంది యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇస్తూ ఉన్నారు. అవి ఇస్తున్నారా లేదు ఇవన్నీ మీరు తెలుసుకొని డెఫినెట్లీ మీరు ముందుకెళ్ళండి. అండ్ డెఫినెట్లీ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ 2025లో బాగుందా అంటే బాగలేదని నేను చెప్పను, అలాగని బాగుందని చెప్పను. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవన్నీ తెలుసుకొని అప్పుడు రైట్ డెసిషన్ మీరే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మొత్తం యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ అకాడమీ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచే కదా సో కమింగ్ డేస్లో బ్యూరోక్రాట్స్ అయినప్పుడు మీరు ముందుకు వెళ్ళగలిగేది. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అండ్ డెఫినెట్లీ 2025లో అయినా 2026 అయినా సో ఇవన్నీ మనం తెలుసుకుంటే డెఫినెట్లీ బాగుంటుంది. సో తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ నాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ ర్యాంకర్స్ని నమ్మలేని పరిస్థితి ఉంది కాబట్టి ఓకే, ఇదంతా ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.